పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. 29వ వార్డులో పోల్ చిట్టీలతో అధికార పార్టీ గుర్తుతో పాటు అభ్యర్థుల ఫోటోలతో ప్రచారం నిర్వహిస్తున్నారని జనసేన అభ్యర్థి ఆందోళనకు దిగారు. ప్రచారం నిలిపివేయాలని ఆందోళన వ్యక్తం చేశారు. రూల్స్ కు విరుద్దంగా అధికార పార్టీ వ్యవహరిస్తున్న అరాచకాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. దృష్టికి రాగానే మేము వచ్చి ఆపేసాం. బయట నాకు ఒకటి వచ్చిందని వినండమ్మా చెప్తున్నా కదా, మా దృష్టికి బయట ఒకటి వచ్చిందని మా పోలీస్ దృష్టికి మా దృష్టికి రాగానే ఆపేసాం. ఎస్ఐ గారు కూడా బయట వచ్చి నిలబడి ప్రతిదీ ఎస్ఐ గారుని మా అక్కడ ఉన్న వార్డ్ అసిస్టెంట్ చెక్ చేసుకుంటూ పంపిస్తున్నాడు. చింపేసిస్తున్నాం. 3 స్లిప్లు దొరికినా చింపేసినాం. ఎవరి మీద ఉందో చెప్తే 100% కేసు ఫైల్ చేస్తారు వాళ్ళ మీద. అలాంటి ఇష్యూ ఏం లేదు. వెబ్ కాస్టింగ్ ఉంటది, అన్ని ఉంటది. తీసుకున్న సగం ఓటింగ్ అయిపోయింది సార్. మాకు కంపల్సరీ ఓటింగ్ అనేది ఆగాలి, మాకు న్యాయం జరగాలి. ఇప్పుడు మీకు అందరినీ పెట్టిపిస్తా నేను, తర్వాత నాకు తెచ్చుకున్నది మొత్తం ఓటింగ్ ఆపాలి. మున్సిపల్ ఇచ్చిన చిట్టి తప్ప వేరే ఏదైతే వాళ్ళ మీద కేసు పెడతామని చెప్పాం. 100 మీటర్స్ లోపల ప్రచారం చేస్తే 100% కేసు ఫైల్ చేస్తాం. దాంట్లో ఎవరికి ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు ఆల్రెడీ బిఎల్ఓలను పెట్టాం. వాళ్ళు ఆల్రెడీ చూపెడుతున్నారు. ఏ స్లిప్ ఎవరు తెచ్చుకోవాల్సిన అవసరం లేదని కూడా మేము ప్రెస్ నోట్ ఇచ్చాం. ప్రతి ఇంటికి వెళ్ళి ఇవ్వాలన్నది మిగిలినాయి అంటే పిఓలు అక్కడ చూసుకోవాలి. ఎవరెవరు చేయరు. పేపర్ లో ఉంటుంది, కాంగ్రెస్ వాళ్ళని మాత్రం సిటీ టేబుల్ లో వస్తుంది. వేరే వాళ్ళని రాణిస్తలేరు. ఏ న్యూస్ ఛానల్ లోనే కాంగ్రెస్ బీజేపీ ప్రచారం దయచేసి మీడియా మిత్రులందరూ మాకు సహకరించాలి ఖచ్చితంగా. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపి, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉద్రిక్తతకు అసలు కారణం ఏంటి? స్పందన, మున్సిపల్ ఎన్నికల పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అయితే ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. ఇటు మున్సిపల్ ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘించారంటూ కూడా జనసేన నాయకులు అయితే ఆందోళన దిగారు. ఈ మున్సిపల్ పరిధిలోని 29వ వార్డులో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి పోలింగ్ చిట్టీలలో తన అభ్యర్థిత్వానికి సంబంధించి అధికార పార్టీ చేతి గుర్తుతో పాటు ఈ స్థానిక మంత్రితో పాటు ముఖ్యమంత్రి ఫోటోతో అభ్యర్థి గుర్తు ఫోటోలతో సహా పోల్ చిట్టీలు అయితే తయారు చేయించి సంబంధిత ఏదైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళకైతే పంచుతున్నారంటూ కూడా ఇటు జనసేనకు సంబంధించిన అభ్యర్థి లావణ్య అయితే ఆరోపిస్తున్నారు. ఇక్కడ కౌంటింగ్ కేంద్రం, ఈ పోలింగ్ కేంద్రం వద్ద కూడా అక్కడ ఈ కాంగ్రెస్ అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థికి సంబంధించిన నాయకులు కావచ్చు, ఆ అభ్యర్థికి కూడా ఆ పోల్ చిట్టీలో అయితే ప్రచారం పోల్ చిట్టీలలో తన గుర్తుతో సహా కలిసి ప్రింట్ చేయించి ప్రచారం నిర్వహిస్తున్నారని, 10 రోజులుగా మేము కష్టపడ్డా కానీ వృధా అవుతుందని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారులకు చెప్పినప్పటికీ కూడా పట్టించుకోవడం లేదంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అక్కడ జనసేన నాయకులు కాంగ్రెస్ ఏదైతే జనసేన అభ్యర్థి లావణ్యతో పాటు నాయకులు కూడా కౌంటింగ్ ఇది పోలింగ్ కేంద్రం వద్ద అయితే ఆందోళన దిగారు. ఇది అయినప్పటికీ కూడా ఈ పోల్ చిట్టీలు పంచుతూనే ఉండటంతో మాత్రం ఉద్రిక్తత అయితే నెలకొంది. ఇటు కాంగ్రెస్ నాయకులకు ఇటు జనసేన నాయకుల మధ్య కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. పోలీసులు అక్కడ చేరుకున్నప్పటికీ కూడా దాన్ని అదుపులోకి చేయలేకపోతున్న పరిస్థితి నెలకొంది. అక్కడ పోలీసులు కూడా అధికారులకు ఫిర్యాదు చేయాలని చెప్పి సూచించడంతో కూడా
ఏదైతే జనసేన అభ్యర్థి లావణ్య అక్కడికి వెళ్లి కూడా ఎన్నికల అధికారులకు కూడా ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పట్టించుకోవడం లేదంటూ కూడా కంప్లైంట్ ఇవ్వండి పరిశీలిస్తామని చెప్తున్నారు, కానీ ఆ ప్రచారాన్ని ఆపడం లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము 15 రోజులుగా కష్టపడ్డా గాని చివరి క్షణంలో ఇలాంటి చేయడంతో తమకు ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఎన్నికల అధికారులు ఖచ్చితంగా దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత ఉందంటూ కూడా అంటే ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధం కదా. అంటే దీనిపై ఈ వ్యవహారంపై అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని అభ్యర్థి ఆరోపిస్తున్నారు. మరి అధికారులకు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అధికారులు? స్పందన అయితే వీళ్ళు ఏంటంటే లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయని చెప్పేసి కూడా అధికారులు చెప్పినట్టు కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితిలో అక్కడ ఏదైతే ఎన్నికల అధికారి ఉన్నారు మున్సిపల్ కు సంబంధించి ఆ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయమంటూ కూడా ఆ స్థానిక అధికారులు అక్కడ ఉన్న అధికారులు అయితే చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఈ పోలింగ్ కేంద్రం నుంచి కూడా ఈ జనసేన నాయకులు జనసేన అభ్యర్థి కూడా ర్యాలీగా వెళ్ళు నినాదాలతో మాత్రం పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయం వద్దకైతే చేరుకొని అక్కడ ధర్నా అయితే చేపట్టారు. తమకు వెంటనే ఈ కౌంటింగ్ పోలింగ్ కు సంబంధించి అయితే నిలిపివేయాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే వారిపై చర్యలు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో వారిపై చర్యలు తీసుకొని ఆ పోలింగ్ నుంచి కూడా పోటీ నుంచి కూడా రద్దు చేసే అవకాశం ఉన్న పరిస్థితిలో రద్దు చేయాలని కూడా ఈ జనసేన నాయకులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే అక్కడ ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితుల్లో మాత్రం ఇంకా అధికారుల నుంచి ఎలాంటి స్పందన అయితే రాలేదు. ఈ జనసేన నేతలు కూడా ఏదైతే ఉందో పోటీ నుంచి తప్పించాలి, వారిపై చర్యలు తీసుకున్న పక్షంలో ఇక్కడ నుంచి కదలమని చెప్పేసి కూడా భీష్మించుకు కూర్చున్నారు. ఉన్నత అధికారులతో మాట్లాడి వారిపై చర్యలు తీసుకునే దిశగా ముందుకెళ్తామని కూడా స్థానిక ఎన్నికల అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ పోలీసులు కూడా వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా దాన్ని అధికారం చేతిలో ఉందని ఏదైనా చేయొచ్చన్న కోణంలో ఇటు అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరునైతే తప్పుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని వెంటనే నియంత్రించి తమకు న్యాయం చేయాలని కూడా ఈ జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థి అయితే డిమాండ్ చేస్తున్నారు. మాతో పాటు కూడా మిగతా అభ్యర్థులు కూడా నష్టపోయే ప్రమాదం ఉన్నా టోటల్ ఎంతమంది పోటీ చేసినా వారందరం కలిసి ఎన్నికల అధికారులపై ఫిర్యాదు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇటు వారి అభ్యర్థులతో అధికార పార్టీకి సంబంధించిన వారిని వెంటనే ఈ పోటీ నుంచి తప్పించాలి, లేకపోతే పోలింగ్ అనేది నిలిపివేయాలని కూడా స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఉన్నత అధికారులు ఏ విధంగా చర్య తీసుకుంటానో మరి వేచి చూడాల్సిన పరిస్థితి. పోలింగ్ ఎలా జరుగుతోంది? పోలింగ్ శాతం ఎలా ఉంది? ఉదయం నుంచి ఎంత పోలింగ్ శాతం నమోదైంది? స్పందన అయితే దాదాపు 25 అంటే ఇప్పుడు 11 అవుతుంది. దాదాపు 30 వరకు కూడా పోలింగ్ శాతం అయితే నమోదైనట్టు కూడా మనకు తెలుస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇది 14 మున్సిపల్ ఎన్నికలతో పాటు ఇటు 2 కార్పొరేషన్ ఎన్నికల్లో అయితే ప్రశాంత అయితే వాతావరణంగా ఎన్నికలు జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇంతకుముందే మన కరీంనగర్ లో కూడా కేంద్ర సహాయ హోంశాఖ మంత్రి బండి సంజయ్ కూడా జ్యోతి నగర్ లోని ఎస్ఆర్ స్కూల్ లో కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇటు స్థానిక ఎమ్మెల్యేలు ఇటు కొరుట్ల ఎమ్మెల్యే కావచ్చు, ఇటు పలువురు ఎమ్మెల్యేలు కూడా ఓటు హక్కు అయితే వినియోగించుకున్నారు. ఇటు జగిత్యాల జిల్లాలో మాత్రం జిల్లా కేంద్రంలో కూడా స్వతంత్ర అభ్యర్థులు అయితే ఒక బీజేపీ రెబల్ అభ్యర్థిగా పోషిస్తున్న వారి అతని కొడుకు కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి మనం చూశాము. అయితే తనకు సంబంధించి ఏదైతే ఉందో అపోజిట్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు సంబంధించిన నాయకులు తమ ఫోన్ ఇక్కుకుంటూ కూడా తమను వేధింపులకు గురి చేస్తున్నారంటూ కూడా కౌంటింగ్ కేంద్రం వద్ద కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి కనిపించింది. అదేవిధంగా ఒక స్వతంత్ర అభ్యర్థి కూడా ఆ పొర్లు దండాలు పెడుతూ కూడా తనకు ఓటు వేయాలి అని చెప్పేసి కూడా అభ్యర్థించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇటు జగిత్యాల జిల్లా కేంద్రంలో 31 వార్డులో మాత్రం ఎంఐఎం బీఆర్ఎస్ మధ్య అయితే ఘర్షణ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కండువాలకు సంబంధించి ఇష్యూలో 2 పార్టీ గుర్తులకు సంబంధించిన కండువాలు వేసుకొని ప్రచారం నిర్వహిస్తున్నారని చెప్పేసి కూడా పోలింగ్ కేంద్రం వద్ద ఇటు బీఆర్ఎస్ ఎంఐఎం నేతలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో ఇద్దరి మధ్య కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇటు పోలీసులు కూడా రంగ ప్రవేశం చేసి ఇద్దరినైతే అటు
నచ్చజెప్పి పంపించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది స్పందన. రైట్, థ్యాంక్ యూ. లోపల ఉన్నాడు సార్. పోలీసులు ఉన్నారు కదా లోపల. కనీసం వెబ్ కాస్టింగ్ ఉంటది, అన్నీ ఉంటాయి. పేపర్ లో ఉంటుంది, కాంగ్రెస్ వాళ్ళే మాత్రం సిటీ టేబుల్ లో వస్తున్నాయి, వేరే వాళ్ళని రాణిస్తలేరు. ఏం చూస్తాను నువ్వు కాంగ్రెస్ బీజేపీ చేస్తున్న ప్రచారం దయచేసి మీడియా మిత్రులందరూ మాకు సహకరించాలి ఖచ్చితంగా. మీరు